ప్యారిస్‌లోని నేషనల్ స్టేడియం అథ్లెటిక్స్‌లో ఆ రోజుకి మిగతా అన్ని ఈవెంట్లు ముగిశాయి. కానీ స్టేడియంలో కూర్చున్న 80,000 మంది జనాలు మాత్రం ఆ వ్యక్తి కోసం, ఆ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా అతను వచ్చాడు. పొడవాటి పోల్‌ను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కార్బన్ ఫైబర్ పోల్ సహాయంతో ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అతను ఆకాశంలో దూసుకెళ్తున్నట్లు అనిపించింది. అక్కడి నుంచి బార్ మీదుగా అవతల వైపు పడేలోపే సరికొత్త ప్రపంచ రికార్డు. ఒలింపిక్ మెడల్ వచ్చేసింది. హర్షధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెటిక్ ప్రపంచంలో తనకంటూ కొత్త గుర్తింపుని తెచ్చుకున్నాడు. అతనే ఆర్మాండ్ డూప్లాంటిస్. 1, 2, 3 ఇలా ప్రపంచ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. అతను ఆడుతుంది ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడానికి అన్నట్లు ఉంది పరిస్థితి. 4.5 ఏళ్ల వ్యవధిలో ఇలా అతను ఏకంగా 9 కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో 2 ఒలింపిక్ స్వర్ణాలు అతని ఖాతాలో చేరాయి. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో కొత్త రికార్డుతో సాధించిన స్వర్ణం ఇతని శిఖర స్థాయికి చేర్చింది. ఇప్పటి యువతకు ఇతను ఒక రోల్ మోడల్. జై హింద్.